మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి ఈ పునరుద్ధాన దినము రోజున మేమందరము ఇట్టి విధంగా కలుసుకొని మీ మాటలను తండ్రి ధ్యానించుకొనుటకు మీరు మాకు దయచేసిన గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా పాటలు యందు మిమ్మల్ని గణపరిచయం, అలాగే ఈ సమయంలో మీ మాటలను తండ్రి, మీ వాక్కులను మేము ధ్యానించుకొని పోవచ్చుండగా ఏ మాటలైతే మేము వింటున్నామో ఆలోచన చేస్తూ ఏది సరైనదో ఏది సరైనది కాదో తండ్రి ఆలోచన చేసేటటువంటి తండ్రి ఆ జ్ఞానయుక్తమైన ఆలోచనను మా అందరికి దయచేయమని వేడుకొనొచ్చు. చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకొనొచ్చు. వింటున్న వారందరికీ నైనా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ కూర్చుందాం. మరి మొదటిగా తండ్రి అనే దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరువచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. మరి గత వారంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. దేని గురించి ధ్యానించామో ఒక్కసారి దాన్ని స్మరణ తెచ్చుకుంటూ ముందున్న వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోతాం. మరి గత వారంలో దేని గురించి మనం ధ్యానించాం? దేవుని యొక్క నామాను గురించి, పేరును గురించి కొన్ని మాటలు మనము గతంలో నేర్చుకున్నాం. అసలుకి నిజమైన పేరు మనకు తెలుసా అనంటే భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా వినలేడు, తెలుసుకోలేడు. ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా సరే అతను మరణానికి గురవుతాడు. ఏ ఆధారాలను బట్టి మనం మాట్లాడుతున్నాము అనంటే ఈనాడు సమాజంలో అనేక మంది దేవుని పేరు యెహోవా, దేవుని పేరు యెహోవా అని, తర్వాత హెబ్రీ భాషలో యాహ్వే అని పలికితేనే మాత్రమే అది దేవునికి ఇష్టమైన పేరు అని అనేక మంది ఇలాగా కొంతమంది మరి పాంప్లెట్లు కొట్టించి వాళ్ళు ఇలాగ పలికితేనే దేవుడు మరి పలుకుతాడు, దేవుడు మాటను కూడా మనం ప్రార్థన చేసినా సరే ఇది పాపం కాదు, ఒకవేళ యాహ్వే అనుకోకుండా యెహోవా అన్నా సరే ఇది పాపం అవుతుంది అని ఎంతోమంది చెప్పడం మనం చూస్తాం. అలాంటి వారు మరి హెబ్రీ పదంలో యాహ్వే అంటేనే దేవునికి ఇష్టమైన భాష అంటే కాదు అని మన బైబిల్ ప్రకారంగా ఆలోచన చేసాం. బైబిల్లో మరి దేవునికి ఇష్టమైనటువంటి భాష ఏదైనా ఉందానంటే ఏదీ లేదు. మనం దేవునికి ఏదో రూపకంగా మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేసిన, మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి పాటలతో గణపరిచిన అది దేవుడు స్వీకరిస్తాడు. అందుకని ప్రారంభంలో కయ్యేను హేబేలు దగ్గరకు మనం వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా దేవుడు ఎలా స్వీకరించాడు అర్పణను అనంటే అక్కడ భాషను బట్టి కాదు, వస్తువుని బట్టి కాదు అక్కడ దేవుడు స్వీకరించినది. దేని బట్టి? మనసును బట్టి, హృదయాన్ని బట్టి దేవుడు ఆ అర్పణను స్వీకరించాడు. అంతేగాని వస్తువును బట్టి, భాషను బట్టి దేవుడు ఆరాధింపబడడు. అలాగ దేవుడు వాటిని బట్టి ఆరాధించాలి అని అనుకుంటే వస్తువులని దేవుడు సృజించేవాడు. దేవుడు వస్తువుల ద్వారానే బైబిల్లో ఎక్కడైనా నేను వీటి ద్వారా ఆరాధింపబడగలను అని వ్రాయించేవాడు. కానీ ఎక్కడ వ్రాయించబడలేదు. అంటే ఓవరాల్గా
మనకు దేవుని నామాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం కనుక దేవుని నామము బైబిల్లో ఎక్కడైనా ఉందనంటే లేదు. అసలు సిసలైన ఇలాగ అంటేనే దేవునికి ఇష్టము, ఇదే నిజమైన పేరు అని బైబిల్ ఎక్కడ రాయబడిందనంటే ఎక్కడ లేదు. మరి ఇవన్నీ గతంలో మనం చూసుకున్నట్టుగా ఇవన్నీ పేర్లు ఏంటి అని అంటే ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు గుణగణాలను బట్టి ఆయనకు పేర్లు పెట్టబడ్డాయే కానీ ఆయన నిజమైన పేరు మనకి తెలియలేదు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన ఎలా మనకు ప్రత్యక్షపడ్డాడు, ఎలా మనకు తెలియపడ్డాడు తండ్రి అయిన దేవుడు అని అంటే తండ్రిగా యేసుక్రీస్తు ద్వారా బయలుపడడం జరిగింది. అందుకని క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా యెహోవా అనే పదము మనకు కనపడదు. అంటే యెహోవా గురించి మనం తెలుసుకున్నాం. అంటే యాహ్వే అంటేనే దేవుడు పలుకుతాడంటే కాదు, మనస్ఫూర్తిగా నువ్వు ఏ భాషలో పలికినా, ఎలా నువ్వు ప్రార్థన చేసినా, ఏ భాషలో చేసిన దేవుడు వింటాడు. ఎలా చేయవలసినది ఏంటంటే మనస్ఫూర్తిగా చేయాలి. రైట్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యాహ్వే అంటేనే పలుకుతారనే మాటను బట్టి మనం ఆలోచన చేస్తే కాదనే విషయాన్ని తెలుసుకున్నాం దేవుని బట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మరొక పేరును బట్టి వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఏ పేరును, ఆ విషయాన్ని కూడా చెప్పాను. ఏ పేరు? అది కూడా ఏ భాషకు సంబంధించినది? హెబ్రీ భాషకు సంబంధించిన మాట. తెలుగులో యేసుక్రీస్తు, యేసు ప్రభువు అనే మాట మనం పలుకుతాం. హెబ్రీ భాషకు వచ్చేసరికి యెషూవ మెస్సియా. ఈ యెషూవ మెస్సియా అనే పదాన్ని పలికితేనే మీరు క్రీస్తును స్వీకరించిన వారు అవుతారు. లేకపోతే పాపము అనేటటువంటి కొన్ని బోధలు ఇప్పుడు సమాజంలో వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ వచ్చాయి, ప్రారంభంలోనే వచ్చాయి. చాలా సంవత్సరాలుగా ఇది మనకు సమాజంలోకి వెళ్ళిపోతే మనకు కనబడుతున్న పరిస్థితి ఇది. మరి ఇంతవరకు దేవుని గురించిన నామాన్ని మనం చూసాం. మరి ఈ యెషూవ మెస్సియా గురించి కూడా మనం ఆలోచించగలిగితే ఇది ఏ భాష నుంచి వచ్చిందని చూసుకున్నామనంటే హెబ్రీ భాష నుంచి వచ్చిన పదాన్ని మనం తెలుసు. మరి ఇదే పదంగా ఈ యెషూవ మెస్సియా అది యేసుక్రీస్తు వారు పేరు నిజమైన పేరేనా ఆలోచించాలి. ఇప్పుడు దేవుని గురించిన అవగాహన మనం తెలుసుకున్నాం గతంలో, ఆయన నిజమైన పేరేంటో మనకు తెలియదు. మరి యెషూవ మెస్సియా అనే పదం హెబ్రీ భాష అయితే తెలుగులోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుకు నిజమైన పేరు ఇదేనా ఆలోచించాలి ఒక్కసారి. ఎందుకంటే అనేక మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు యెషూవ మెస్సియా మాత్రమే మీరు పలకాలి, ఈ మాట పలకలేదనుకోండి మీరు పాపం చేసినట్టు అన్నట్టుగా చెప్తున్నారండి చాలామంది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు ఒక్కసారి. ఎందుకంటే అది కూడా ఆయనకి నిజమైన పేరేనా? ఇంకా పేర్లు ఆయన గురించి ఏమైనా బైబిల్లో రాయించాడా? మనం పలుకుతున్న ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు అనే మాట వరకే మనం పరిమితం చేస్తున్నాం, కానీ బైబిల్ ఆయన గురించి ఏమైనా పేర్లు రాయించాడా? ఒకసారి పరిశీలన చేయాలి మనం. ఎందుకంటే ఇలాంటి వారు మన దగ్గరకు వస్తూ అడుగుతారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మరి యెషూవ మెస్సియా అని హెబ్రీ పదాన్ని అంటేనే మీరు రక్షింపబడతారు, లేదంటే లేదు అన్నారు అనుకోండి, మనం ఏం చెప్తాం? ఇప్పుడు ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఒక్కసారి. ఇప్పుడు ఆ పేరు పాత నిబంధనలో కానీ లేకపోతే హెబ్రీ పదం కనుక ఆ పేరును బట్టి మీరు రక్షణ ఉంది కాబట్టి మీరు ఆ పేరును పలికితే మీకు రక్షణ. మీరు తెలుగులో ఉన్నా సరే ఎందుకంటే వాళ్ళు ఏ దాన్ని బట్టి మాట్లాడుతున్నారు అని అంటే భాష దేని బట్టి వ్రాయించబడింది? పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఏ భాషలో రాయబడింది బైబిల్? ఇది హెబ్రీ భాష, పాత నిబంధన, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఇప్పుడు ఆ భాషను బట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక మనం ఒక్కసారి ఆలోచించాలి బైబిల్ని బట్టి. ఇప్పుడు బైబిల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఆయన నామాన్ని గురించి ఏమైనా తెలియజేయబడిందా? ఒకసారి ఆలోచించాలి. మనకు తెలిసిన పదము ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువు. మనకి తెలిసిన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పేరు ఏంటనంటే 2000 సంవత్సరాల గురించి మన గురించి మరణించాడు కదా, ఆయన పేరేంటి అని అడిగినప్పుడు మనం చెప్పే సమాధానం ఏంటి? యేసు ప్రభులు వారు. మరి ఆ పేరు కూడా నిజమైన పేరేనా? ఒకసారి మనం ఆలోచించాలి. సేమ్ యేసు తండ్రి అయిన దేవుని వలన ఆయనకి గుణగానాల వలన పేరు ఏ విధంగా అయితే వచ్చిందో యెహోవా అని అనేకమైన మాటలు
ఆయన యొక్క నామాలు మనం చూసాం పాత నిబంధనలో కదా, ఉన్నవాడు అనువాడు కదా, మన మాటలు చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా బైబిల్లో అనేకమైన మాటలు ఉన్నాయి. ఒకసారి ఆ మాటలు మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆయనకి ఏమైనా మరికొన్ని మాటలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళని బట్టి మనం ఆలోచించాలి ఒక్కసారి. రైట్, పాత నిబంధనలో ఒక మాట ఉంది, ఆ మాటను బట్టి మనం ఆలోచించేద్దాం. యెషయా గ్రంథానికి వద్దాం ఒక్కసారి. ఇది ప్రవచనం. ఆయన ప్రవచనాన్ని గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచన బైబిల్ మనకు కనబడుతుంది. ప్రతి డిసెంబర్ 25న కంపల్సరిగా ఆ మాట చదువుకోనుందే ముందుకు ప్రారంభం కారు వాళ్ళు. ఏ మాట అది? ఒకసారి యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఇక్కడ ఏమంటుంటే చాలా జాగ్రత్త ఆలోచించాలి. ఏలయనగా, ఇప్పుడు మనం బాగా ఆలోచించాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క పేరు ఏంటనంటే జనరల్గా మనకు కనబడేది యేసు ప్రభులు వారు, యేసుక్రీస్తు. మరి పాత నిబంధనలో ఆయనకంటూ మరొక పేరు మనకు కనబడుతుంది. ఏంటది? ఒకసారి బాగా ఆలోచించాలి. మన మనస్సు పెడితే కానీ మనకు అర్థం కావు. చాలా జాగ్రత్తగా ఇవి మనం నేర్చుకోవలసిన విషయాలు. సమాజంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరి మాటను బట్టి అడిగారు అనుకో, మన ఏ సమాధానం చెప్తాం? ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలు ఇవన్నీ కూడా. చూద్దాం ఏమంటున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరి గురించి మాట్లాడుతున్న మాట ఇది? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న మాట ఇది. ప్రతి 25వ తారీఖున డిసెంబర్ రోజున అది కన్ఫామ్గా ఈ మాట ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. చూద్దాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఎవరి గురించి మొత్తం ఇది? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన జీవితం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆయన కింద వచ్చినలో ఆయన నామం ఏంటో తెలుగుపడుతుంది. ఇప్పుడు చూద్దాం. ఆశ్చర్యకరుడు. మీరు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించిన నామాలు నేను చెబుతుంటాను, ఒకసారి మీరు రాసుకోవాలి. ఎందుకంటే మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు అనగానే ఒక పేరు మాత్రమే మనకు కనబడుతుంది బైబిల్లో అన్నట్టుగా మనం ఉంటాం. కానీ ఎన్నో పేర్లు ఉన్నాయి, అందులో కొన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకనంటే ఈ పేరు చెబితేనే యెషూవా మెస్సీయా అని పేరు చెబితేనే పరలోకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు అని చెబుతున్నారు కనుక ఇప్పుడు ఆయన పేరేంటో మనకి తెలియదు. ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి మొదటిది ఏమంటున్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. అతనికి ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికట పేరు పెట్టబడిందంట. ఏ పేరు? ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆశ్చర్యకార్యాలను చేశాడు కదా. ఆయనగా మన సృష్టి సృజించక ముందు ఈ సృష్టిని తయారు చేసేటప్పుడు కూడా ఆయన ఉన్నాడా లేదా? లేడా? ఉన్నాడు కదా, ఉన్నాడు. అందుకనే ఆశ్చర్యకరుడు. తర్వాత మరొక పేరు ఏంటి? ఇవన్నీ పేర్ల లేకపోతే క్వాలిఫికేషన్స్ లేకపోతే బిరుదుల? పేర్లే. ఎలా వచ్చాయి పేర్లన్నీ? ఆయన గుణగణాలను బట్టి వచ్చాయి. మీరు బాగా ఆలోచించాలి. ఎలా ఈ పేరు పెట్టబడుతుందని అంటే డైరెక్ట్ పేరు వలన గుణాలు రావలేదు ఆయనకి. తండ్రి అయిన దేవునికి కూడా పేరు యెహోవా. కానీ ఈ మాటలని మనం చూస్తున్నప్పుడు పేరును బట్టి గుణాలు రావట్లేదు. మనకు వస్తాయి పేరు పెట్టుకుంటేనే కానీ గుణాలు ఇలా ఉండాలో మనకు తెలియదు. కానీ ఆయనకి తండ్రి అయిన దేవునికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇక్కడ చెబుతూ ఆయన ఎలాంటి వాడట? గుణగణాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఆయన పనులు, ఆయన యొక్క లక్షణం ఏంటట? ఫస్ట్ది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన. యేసుక్రీస్తు వారు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయనకి ఆది అంతము
మన కొత్త నిబంధనలు లాస్ట్లో కూడా ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. ఆయనకి ఆది లేదు, అంతము లేనివాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారని మనకు బైబిల్లో చూడగలం కదా. అదే చెప్తూ నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో ఎందుకు వచ్చాడు భూమి మీదకి అంటే సమాధానపరచడానికి నేను వచ్చాను అంటాడు ఒక దగ్గర. మరొక దగ్గర నేను సమాధానను పరచడానికి నేను రాలేదనట మరొక దగ్గర. ఆ సమాధానం ఏంటి, ఈ సమాధానం ఏంటి ఆలోచించాలి. కానీ సమాధానం అంటే అందరూ సమానంగా చేయడానికి కదా, అందరినీ ఒక రీతిగా ఉంచటానికి. మనము ఆయన గుణగణాలు ఇవన్నీ కూడా కొన్ని గుణ లక్షణాలు, ఇవన్నీ కూడా ఎవరికి పేరు పెట్టారట? యేసుక్రీస్తు ప్రభుల వారికి పేరు. ఇప్పుడు జనరల్గా ఆలోచించేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక కొత్త నిబంధనలు మనకు రాయబడింది. మరి పాత నిబంధనలో మనకి ఈ పేరంతా మనం పలకగలమా? ఎవరు ఆయన అనగానే ఇవన్నీ పలకగలం మనం ఇప్పుడు జనరల్గా ఆలోచన చేస్తే. ఏమేమి పలకాలి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇవన్నీ ఆయనకి బిరుదులు, పేర్లు, లక్షణాలు ఇవన్నీ కూడా. మరి కొత్త నిబంధనలు ఆలోచించేద్దామా? ఇప్పుడు మనకు మొదటగా ఈ పేర్లను రాయించాడు యేసుక్రీస్తు వారి పేరు, దాని గురించి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి మరొక పేరు మనకు కనపడుతుంది. ఏంటో ఒకసారి మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, బాగా ఆలోచించాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి ఆలోచించేద్దాం. ఆమె ఈ యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే ఎవరు? ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు ఫస్ట్ పెట్టబడిందా, సెకండ్ పేరు పెట్టబడిందా? ఫస్టేనా? అందుకని చదవండి బాగా, మీరు బాగా ఆలోచించండి మాటలు. మరలా చూద్దాం. అంటే 21 వచ్చిన ఉంటున్నాడు. ఆమె యొక్క కుమారుని కనును. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయనకు ఎవరు రక్షించే వ్యక్తి ఉన్నాడే ఆయనకట ఏమని పేరు పెట్టబడింది? యేసు. అంటే నామము సెకండ్, ఫస్ట్ ఏంటి? ఆయనకు గుణం. అర్థమవుతుందా? ఆయన గుణగణాన్ని బట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. అంతేకాని యేసు పేరు పెట్టే గుణగణం రాలేదు ఆయనకి ఎప్పుడు కదా. మరలా చూద్దాం. ఇంత చక్కగా ఉంచుంటే వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టు. యేసు అనే పదానికి అర్థం ఏంటి? ఏంటి దాని అర్థం? రక్షకుడు. ఎందుకు పేరు పెట్టమంటే రక్షిస్తున్నాడు కనుక, ఆయన మన పాపంలో రక్షిస్తున్నాడు కనుక ఆ పనిని బట్టి పేరు పెట్టబడిన నామం అదే యేసు. పాత నిబంధనలో కొన్ని నామాలు చూసాం ఆయన గురించి, కొత్త నిబంధనలో యేసు అనే పదాన్ని నామం చూసాం. కింద వచ్చేస్తే మరొక నామం కనపడుతుంది. ఏంటామా నామం? చూద్దాం, కింద చూద్దాం. పేరు పెట్టదన నేను 22వ వచనంలో చూడగలిగితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనుకు ఇమ్మానుయేలు ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదరు. ఎన్ని పేర్లు వచ్చాయి ఇప్పటికి? పాత నిబంధనలో దాదాపుగా లక్షణాలు బట్టి 5 పేర్లు వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధనలో యేసు అనే పదాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అది కూడా గుణగానాన్ని బట్టి వచ్చిన పేరు యేసు అని. తర్వాత ఎన్నో పేరు? 7వ పేరు కదా. 7వ పేరు ఏంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? కింద చదివితే ఆలోచన చేస్తే 23వ వచనంలో అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున అంటే అర్థం, దాని అర్థం ఏంటట? దేవుడు మనకు తోడని అర్థం. ఏంటట? అంటే ఆయన మనకు తోడుగా ఉంటాడంటే
కన్ఫామ్గా ఉంటాడు. ఇది కూడా ఉన్నాడు కనుకనే, ఉండడం అనేది ఒక లక్షణం, ఒక గుణం కనుకనే దానికి ఒక పేరు వచ్చింది. ఏంటి? ఇమ్మానుయేలు. పాటలు కూడా మనం చూస్తుంటాం కదా అప్పుడప్పుడు, ఇమ్మానుయేలు రక్తం అనే పాట. ఇది కూడా ఏంటి? ఆయన నామం కదా. ఎన్ని నామాలు ఇప్పటికి మనకు తెలిసిన నామం ఏంటంటే ఒకటి యేసు క్రీస్తు. క్రీస్తు అనే పదానికి కూడా ఏంటి అర్థం? అభిషక్తి. అంటే రాజుగా అభిషక్తుడేడు మనకి. రాజు క్రీస్తు అయినా కదా, రాజు. రాజు ఇప్పుడు రాజుగా ఉన్నాడు ఆయన, మనకి రాజ్యాధికారం చేస్తున్నాడా? రాజు అయినా. అందుకనే ఆ రాజుగా ఉన్నాడు కనుకనే క్రీస్తు అనే పేరు ఆయనకి పెట్టబడింది. అందుకనే యేసు క్రీస్తు. బాగా ఆలోచించారు. ఎన్ని పేర్లు వచ్చాయి ఇప్పుడు? 8. క్రీస్తు అనే పేరు కూడా ఆయనకి ఎవరు? అది కూడా పేరే కదా ఆయనకి, క్రీస్తు. అందుకని క్రీస్తు సంఘం. బైబిల్లో క్రీస్తు సంఘాలని మీకు వందనములు చెప్పుచున్నవి రాయిస్తారు అక్కడ పత్రికలో. ఎన్ని పేర్లు వచ్చాయి? ఇంకా కొన్ని చూద్దాం. ఎవరి గురించి చూసుకుంటాం మనం బాగా ఆలోచించాలి. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నామాల గురించి చూడాలి. యేసు క్రీస్తు యొక్క నామం కూడా మనకి తెలుసానంటే తెలుసలే. చూద్దాం బైబిల్లో, చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వద్దామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం, బాగా ఆలోచించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 13 వచనం చూద్దాం. సంఘములతో చేయి దగ్గర దూరం పెట్టేసుకో, దానికి చేయింది అడ్డం పెడుతున్నావు. సంఘములతో 13 వచనం చూడగలిగితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. ఆమెన్ అనువాడును. ఎవరైనా యేసుక్రీస్తు వారేనా? ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి యేసుక్రీస్తు వారని? ఆలోచించాలి. ఇప్పుడు ఎలాగానే ఇప్పుడు పేరు ఎలా పెట్టబడుతుంది? దేవునికి కానీ, తండ్రికి కానీ, యేసుక్రీస్తు వారికి కానీ గుణగణాలను బట్టి పేరు వస్తుంది. ఇప్పుడు ఈయనకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు కనుక ఈ పేరు ఆయనకి ఎలా మనం చెప్పచ్చు? ఆమెనన్న వాడు. చూద్దాం, బాగా చేద్దాం అన్నమాట. ఏమంటుంటే, ఆమెనన్న వాడును నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడను చెప్పు సంగతి లేవనగా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారికి మరొక పేరు ఏంటంటే అక్కడ ఆమెన్. ఎలాగా? ఇప్పుడు మనం చూసిన రక్షకుడు అనే పేరుకు, రక్షకుడు అనే లక్షణానికి యేసు అని పేరు పెట్టబడింది. అవునా? ఆలోచించాలి మీరు. క్రియను బట్టి యేసు అని పేరు పెట్టబడింది. మరి ఇక్కడ వచ్చేసరికి ఆమెనను, మరి ఆ పేరు ఎలా పేరు పెట్టబడింది ఆయనకి? ఆయనకి మనకి మధ్యవర్తి ఎవరు? ఇప్పుడు ఆమెనన్న పదానికి అర్థం ఏంటి? అలాగున జరుగును గాక. అలాగు జరగాలని ఇక్కడ నుంచి అక్కడ చెప్పేటటువంటి మధ్యవర్తి ఎవరు? మన విజ్ఞాపనలు తెలియజేసే, మనకి మధ్యవర్తిగా ఉండి మన గురించి విజ్ఞాపనలు తెలియజేసేటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. బైబిల్లో కూడా మన గురించి ఆయన ఏం చేస్తానని రాయబడింది? విజ్ఞాపన తెలియచేయని మాట రాయబడింది బైబిల్లో. అవునా? మనం పిటిషన్ పెట్టుకుంటే ఆయన తీసుకుని వెళ్ళి ఇస్తాడు అక్కడ. మన ఇక్కడ లెటర్ రాస్తే తీసుకుని వెళ్ళి తన దేవుని దగ్గరికి చేర్చగలిగినటువంటి ఒకే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇలాగూ జరగాలని చేసేటువంటి పని ఉంది చూడండి. ఆ పనిని బట్టి వచ్చిన పేరు ఆమెన్. ఆమెన్ అనేవాడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ పేరుకున్న అర్థం ఏంటి అంటే, ఆ లక్షణం ఏంటనంటే మధ్యవర్తి కదా. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే, అందుకని యేసుక్రీస్తు పలికిన మాటల్లో, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు ప్రవేశించలేడు, రాడు. ఏదనండి, ఏది అడిగినా ఇది అనకపోతే పరలోకానికి వెళ్దంట. ఏంటది? ప్రార్థనలో కూడా ఆమె అనకంటే ముందు ఈ ప్రార్థన
యేసుక్రీస్తు నామములో అడుక్కోకుండా మనం ప్రార్థన చేసిన అది గేట్ దాటదు, అసలుకి ఇక్కడ నుంచి వెళ్ళదు అనా. అందుకనే ఎవరి నామములో అడగాలి, క్రీస్తు నామములో అడగాలి. ఏమని? ఆమెనని. ఆ ఆమెనకు సంబంధించిన వ్యక్తే ఈయన. అందుకని ఆమెనను వాడు అనే పేరు ఎవరికి పేరు పెట్టబడింది? ఎన్ని పేరు ఇప్పటికి? 9 పేర్లు అయిపోయి. మనకు తెలిసిన పేరు ఏంటి? ఒక పేరు యేసుక్రీస్తు కదా. ఇంకేమైనా పేర్లు ఉన్నాయా ఆయన గురించి? ఉన్నాయా? ఏమన్నా చెప్పండి, చెప్పండి ఒకసారి. ఉన్నాయని ధైర్యంగా మనం అంటున్నామంటే తెలుసుకుని ఉంటేనే కదా మనం అనగలం అన్నమాట. చూద్దాం ఒకసారి, స్పష్టంగా చూద్దాం. బైబిల్ కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీ పత్రిక వద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు అనే పదం మనకు కనపడదు, కానీ ఆయన గురించి మరొక పేర్లు అక్కడ కనపడతాయండి. చూద్దాం, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఓకే, 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. రాజులను సంహారణము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన. బాగా ఆలోచించాలి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మనకి ఇంకో రూటుగా కనపడతాడు. ఏంటంటే యాజకుడిగా కనపడతాడు. మనకి కనపడ్డా యాజకుడు కనపడ. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? పాత నిబంధనలో మనకు మనుషులుగా కనపడతారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు కూడా మనకి యాజకుడిగా కనపడతాడండి. చూద్దాం, అదే చెబుతాడు. ఏమంటున్నాడంటే ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము. మెల్కీసెదెకు అంటే ఎవరైనా? ఎవరు? ఎక్కడ విన్నాం కదా పేరు, ఇది వినలేదా? చూద్దాం కింద ఏమంటారంటే మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారికి మనం ఎప్పుడు వినని మరొక పేరు ఏంటంటే ఇక్కడ చెబుతూ మెల్కీసెదెకు. మన పాత నిబంధనలో కూడా వ్యక్తి కనపడతాడు అనుకుంటే, వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని కాదు. ఇక్కడ మెల్కీసెదెకు అంటే ఎవరి గురించి పేరు పెట్టబడిన మాట అని అంటే యేసుక్రీస్తు వారి గురించే. మెల్కీసెదెకు అనే మాట, అనే పేరు కింద పక్కన ఆలోచన చేస్తేనంటే అక్కడ లక్షణాలు బయటపడుతున్నాయి. మరొక లక్షణాలు ఏంటంటే నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొట్టమొదటిగా ఏమనుందట? నీతికి రాజు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏం పేరు పట్టింది ఆయనకి? అక్కడ చూస్తే నీతికి రాజు. పేరుకు ముందు నీతికి రాజు, పేరు లాస్ట్లో ఏం పేరు పెట్టబడిందంట? సమాధానపు రాజు. ఇక 2 పేర్లు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి నీతికి రాజు అనేది ఒక పేరు, రెండోది సమాధానపు రాజు. ఈ 2 లక్షణాలు పేర్లే. ఎలాగా? ఆయన లక్షణాలు బట్టి రాయించబడిన పేర్లు ఇవి. నీతికి రాజు నీతికి రాజు. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు ఈయనకి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా ఈయన ఏమని వ్రాయబడుతుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. ఆ వాక్యాన్ని నీతిగా పోల్చబడింది బైబిల్లో కూడా. అవునా?
వాక్యం అంటే ఏంటి? నీతి. ఈ లోక నీతి కాదు, దేవుని నీతి. అదే వాక్యం, అదే యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని నీతికి ఎలా ఉన్నాడట? రాజుగా ఉన్నాడట. నీతికి అంటే ఆ రాజు మనలందరూ కూడా ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ వచనంలో మనం బాగా ఆలోచన చేస్తే 2 నామాలు కనపడుతున్నాయి. ఒకటి ఏంటి? నీతికి రాజు, రెండవది సమాధానానికి రాజు. మెల్కీసెదెకు పేరు గురించి మీకు తర్వాత చెప్తాను. ఇందుకు ఎలాగా ఆయనకి పేరు అదేనా? ఆయన గురించి, యేసుక్రీస్తు వారి గురించి మెల్కీసెదెకు అనే మాట రాయబడింది. కానీ ఆ పేరు గురించి ఒక ప్రస్తావన తర్వాత మీకు వివరణగా ఇస్తాను. రైట్, ఇక్కడ ఈ లక్షణాల్లో 2 లక్షణాలు బయటపడుతున్నాయి. ఒకటి ఏంటి? నీతికి రాజు అనే లక్షణం, అది పేరు. తర్వాత సమాధానం అనే లక్షణం, అది పేరు. ఎన్ని పేర్లు అయినా ఇప్పటికీ? 11 పేర్లు అయ్యాయి. ఇంకా బైబిల్లో ఆలోచన చేస్తే ఇంకా ఏమైనా రాయించాడు దేవుడు యేసుక్రీస్తు వారి గురించి? ఇంకా ఏమైనా నామాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించేద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మరియు 11 పేర్లు ఇప్పుడు మనం తెలుసుకున్న ఎవరి గురించి? ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామనంటే హెబ్రీ భాషలో మాత్రమే ఆయన పేరు పలికితే, యెషోవా మెషియా అని పేరు పలికితేనే మీరు పరలోకానికి వెళ్తారనే మాటను అనేక మంది చెబుతున్నారు కనుక ఆయన పేరేంటో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆలోచించాలి బాగా. మరియు పరలోకము తెరవబడి ఉండుట. బాగా ఆలోచించాలి. ఇక్కడ ఎవరి గురించి రాయబడుతుంది అని అంటే పరలోకము తెరవబడుట ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఏంటి కనబడిందట? తెల్లని గుర్రములో ఒకటి కనబడిందట. దాని మీద కూర్చుండున్నవాడు నమ్మకమైన వాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారే. బాగా ఆలోచించాలి. ఎందుకనే ఆయన 2వ రాకట్లో ఎలా వస్తాడో అనే దాని గురించి కూడా చెప్పబడింది. దాని గురించి తర్వాత చెప్తాను. ఆయన ఎలా వస్తారట ఇక్కడ ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. ఏంటట? నామము గలవాడు. ఏం పేర్లు అంటే ఇక్కడ రాయబడుతుంది? మొదటిది నమ్మకమైన వాడును సత్యవంతుడును. ఎవరి గురించి రాయబడిన మాట? యేసుక్రీస్తు వారి గురించే కదా. మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన నామాలు ఎన్ని బయటపడుతున్నాయి చూడండి ఒకసారి. మనకు తెలిసిన మాట ఒక నామం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు కదా. కానీ ఆయన గురించి ఎన్ని నామాలు బయటపడ్డాయి చూడండి. ఒకటి సత్యవంతుడును, తర్వాత నమ్మకమైన వాడును. సత్యవంతుడు కదా ఆయన? నమ్మకమైన వాడు కదా. ఆలోచించాలి ఒక్కసారి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే మరలా 2 బయటపడుతున్నాయి. ఆయన యొక్క గుణగణాలు. ఆ గుణగణాలను బట్టి వచ్చిన పేరు ఏంటి ఇక్కడ? సత్యవంతుడు, న్యాయవంతుడు, నమ్మకమైన వాడు. ఇదే 13వ వచనం చూద్దామండి ఒక్కసారి. 13వ వచనంలో కూడా ఆయన గురించి రాయబడుతుంది. చూద్దాం ఒకసారి. 13వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏం పేరు పెట్టిందట? దేవుని వాక్యం అను నామం. ఎన్నో పేరు ఇది? దేవుని వాక్యం అనేది కూడా ఆయనకి పేరు స్పష్టంగా రాయిస్తున్నాడు బైబిల్లో మనకి. ఆయనకి నామం పేరు పెట్టబడింది ఏమని? దేవుని వాక్యము అని. మరలా చదువు ఏమంటున్నాడు అక్కడ? రక్త వర్ణములలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని. ఎవరైనా? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయనకు పేరు పెట్టబడిందట. అందుకని బైబిల్లో ఆయన గురించి వాక్యము ఎవరు అని అంటే, అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు 16-17 వచనంలో మనకు కనపడుతుంది కదా. ఆయన యేసుక్రీస్తు వారు శరీరరీతిగా ఆయన శరీరాన్ని ధరించుకొని మానవ శరీరానిగా వచ్చాడని మాట మనం చూడగలం అక్కడ కదా. వచ్చాడు.
ఎన్ని నామాలండి ఇప్పటికీ? 14 పేర్లు అండి. ఎన్ని పేర్లు? 14 పేర్లు. ఇంకోటి చూద్దాం. ఎందుకంటే మనకి ఎన్నో ఇవన్నీ కూడా ఏంటనంటే మనకి ఎవరైనా అడిగినా చెప్పడానికి ఎన్నో ఆన్సర్స్ ఇవన్నీ కూడా మనకి చెప్పాలంటే 16 వచనం చూద్దాం ఏమంటుండే అక్కడ కూడా. మరియు 16 వచనం, రాజులకు రాజును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఏంటి మరొక నామం ఏంటి ఇక్కడ? రాజులకు రాజు ప్రభులకు ప్రభు. ఇది కూడా నామమేనంటే అవును, నామం. ఇప్పుడు ఈ నామాలను బట్టి ఆలోచించేద్దామండి. ఈ నామాలను బట్టి కూడా మరి యేసుక్రీస్తు వారి పేరేంటి? ఇప్పుడు ప్రశ్న, యేసుక్రీస్తు వారి యొక్క పేరేంటి? ఆయన పేరేంటి? నిజమైన పేరేంటి ఇందులో? యేసుక్రీస్తు వారేనా? తండ్రి నిజమైన పేరేంటి? నిజమైన పేరేంటి? అసలు శిశుల పేరేంటి? తెలీదు. మొత్తానికి దాని ఆన్సర్ ఏంటంటే తండ్రి నిజమైన పేరేంటో మనకు తెలియదు. మరి యేసుక్రీస్తు వారి పేరేంటి? మరి రాయబడింది బైబిల్లో ఆయనకి నిజమైన పేరేంటో. అసలు ఆయన పేరు గురించిన ప్రస్తావన, నిజమైన పేరు గురించిన ప్రస్తావన ఎక్కడైనా రాయబడింది బైబిల్లో అని అంటే ఒకసారి ఈ మాట చూద్దాం. ఈ మాట చూసిన తర్వాతనండి మనకు అంత అర్హత ఉందా అని అనిపిస్తుంది. బైబిల్ ఈ మాట చూస్తే ఆయన మాటను గురించి తెలుసుకోవాలన్నా ప్రశ్నగా వేస్తారు తెలుసా మాట. చూద్దాం ఒక్కసారి మాట చూద్దామండి. ఒకసారి సామెతల గ్రంథం చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం, 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఈ మాట చదివిన తర్వాత ఆయన పేరు అడగాలన్నా, ఆయన పేరు గురించి ఆలోచన చేయాలన్నా ఒకసారి ఆలోచించాలి మనం ఈ మాటను బట్టి. 4వ వచనం చదువుదాం ఏమంటున్నాడు ఒకసారి. ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో. ఇప్పుడు అడుగుతాం ఒక్కసారి, ఈ మాటను బాగా ఆలోచించాలి. ఏం చెప్తున్నాడు ఆలోచించేద్దాం. ఏమంటున్నాడు? ఆయన పేరేమో ఎవరైనా? దేవుడు తండ్రి. ఆయన పేరేమో. ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని అడుగుతున్న ప్రశ్న మనకి ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్నాడు మాట. ఏంటి? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మీకు తెలుసా? అదేని అడుగుతున్నాడు. మనకు తెలుసా అనే పదాన్ని ఇప్పుడు మనం వేసుకున్నాం. మనకు తెలుసా? తెలియదు అని సమాధానం వస్తుంది. నువ్వు తిన్నావా అంటే అర్థం ఏంటి? నువ్వు తినలేదు కదా ఇంకా. అవునా? ఈ క్వశ్చన్ మనకు బాగా అర్థం కావాలి. ఈ మాట తెలుసా అని అంటే మీకు తెలియదని అర్థం. అది మాట మరలా చదివేమంటున్నాడు అక్కడ. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? అసలు నీకు తెలుసా అసలుకి? యోబు గారితో కూడా ప్రశ్న అడుగుతాడు కదా. ఏమని అడుగుతాడు? భూమికి పునాది. దేవుడు యోబు గారిని ఒక ప్రశ్న అడుగుతారు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవునిలో ఉన్నామని దాని అర్థం. కానీ దాని క్వశ్చన్ అంటే అర్థం ఏంటంటే నీకు తెలియదని అర్థం మొత్తానికి కదా. బాగా ఆలోచన చేస్తే ఆయన పేరు మనకు తెలీదు, ఆయన కుమారుని పేరు కూడా మనకి తెలియదు. మరి వీరేంటి మధ్యలో వచ్చి నాకు ఆ పేరు అంటే మీరు పరలోకానికి వెళ్తారంటున్నారు ఏంటి? మరి ఆలోచన చేస్తున్నారా? ఈ పేరుని బట్టి మనం ఆలోచన చేస్తే, ఈ వచనాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఏంటి? మీరు యెషూవా మెస్సియా అంటేనే పరలోకానికి వెళ్తారు. హెబ్రీ భాషలో ఉన్న మాట.
హెబ్రీ భాషలో ఉన్న మాట యాహ్వే అంటేనే మీరు పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు మరి ఈ నామాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన నిజమైన నామాన్ని ఏంటో మనకు తెలియదు అంటుండే బైబిల్లో. మరి వీళ్ళు వచ్చి అడుగుతున్నారేంటి మధ్యలో? ఇప్పుడు వాళ్ళ మాట నిజమేనా అబద్ధమేనా ఆలోచించాలి ఒకసారి కదా. అంటే వాళ్ళకి అసలు ఉపయోగం లేని దాన్ని వాళ్ళు పట్టుకున్నారు అక్కడ. ఎలాంటిదంటే ఎవరైనా వచ్చిన తర్వాత ఎవరైనా జర్నీలో కానీ, ఇప్పుడు ఉదాహరణకి దీన్ని ప్యాక్ చేసుకుని వచ్చేయండి, మనం బాక్స్ ప్యాక్ చేసుకుని వచ్చాం. బాక్స్ చేసిన ప్యాక్ అనేది, ఆ బాక్స్ అనేది ఇంపార్టెంటే తెచ్చేంత వరకు. తెచ్చిన తర్వాత దాన్ని బయటపడేసి మన బాక్స్ని వచ్చి పట్టుకుంటూ కూర్చుంటే అది అవుతుంది? అసలుకి తెలివి ఉన్న వాళ్ళేనది. అంటే దానిలో ఉన్నది మనకు అవసరం ఉన్న దాన్ని మనం పట్టుకోక పైన ఉన్న దాన్నే మనం పట్టుకుంటే ఏమంటారు అప్పుడు? లోకం ఏమంటుంది చెప్పండి? ఇంకా మనం బాగా అర్థం కావాలి. అరటి పండు తొక్క తిని పండు పాడేది ఇంకేమంటారు చెప్పండి? అట్లాంటి వాళ్ళు వీళ్ళు. ఏమని? మీరు పేరును పట్టుకుంటేనే పరలోకానికి వెళ్తారని కదా. పేరుని పట్టుకుంటే పరలోకానికి వెళ్తారు. అట్లాంటి చెప్పే వాళ్ళు ఉన్నారు కనుకనే ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలంటే వచ్చారండి, మీ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇదంతా మీరు వచనాలు చూపించి మీరు చెప్పేంతవరకు వాళ్ళు ఉంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆనుసరం కానీ ఎలా ఉంటుంది తెలుసా? ఒకవేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి పరిశీలు కానీ శాస్త్రులు కానీ వచ్చి అడుగుతారు, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని. ఇప్పుడు ఉదాహరణకి మనల్ని వచ్చి అడిగారు అనుకో మాట, అసలుకి ఆ జ్ఞానం డబ్బుల గురించి, డబ్బు మనకి శాశ్వతం కాదు, ఆ పరలోకం అనేది శాశ్వతం మనకి, మీరు దాని గురించి ప్రయాసపడండి కానీ డబ్బు గురించి ప్రయాసపడకని చెప్పాడు అక్కడ. ఎందుకు చెప్పలేదు అక్కడ? ఇదంతా ఎందుకు చెప్పలేదు చెప్పండి? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఇప్పుడు కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయని అంటున్నాడు అక్కడ. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా దగ్గర కూర్చోబెట్టేసుకొని ఇది మనకి శాశ్వతమైనది కాదు, ఇది ఎప్పుడైనా పోయేదే, నాణ్యం కానీ డబ్బు కానీ అది ఇచ్చేది, శాశ్వతమైనది పరలోకం ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలి? పట్టుకోవాలి కదా. కాబట్టి దీని గురించి ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారని యేసుక్రీస్తు వారు చెప్పాలి కదా అక్కడ. మరి ఎందుకు చెప్పలేదు? అంటే వీళ్ళ యొక్క స్వభావం ఏంటనంటే, వినేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చుంటారు మొట్టమొదటిగా, అవునా? కానీ వీళ్ళు ఎలాగ ఆలోచన చేసుకుని వచ్చారంటే, యేసుక్రీస్తు వారిని ఎక్కడి దగ్గర పట్టుకుందాము, లేకపోతే యేసుక్రీస్తు వారి మీద ఏదో ఒకటి నేరం మోపుదాము, ఒక మచ్చ తెద్దాము అని ఆలోచనతో వచ్చారు వాళ్ళు. కనుక వాళ్ళ భాషలోనే చెబితే వాళ్ళకి అర్థమైతే సైలెంట్ అయిపోతారు. ఇదంతా చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారా? అసలు వాళ్ళు వింటారా? కాబట్టి కైసరికి ఎవరు బొమ్మ ఉంది దాని మీద, నాణ్యం మీద. కాబట్టి కైసరికి ఇచ్చే దేవునికి ఇచ్చే అనగానే మొత్తం అర్థం దాంట్లో చాలా ఉంది లోతు కదా. ఇంకో దగ్గర కూడా అడుగుతారు కదా, దేవుని పరలోకం నుంచి వచ్చిందా బాప్తిసం, ఆయన దగ్గర గురించి వచ్చిందని. అక్కడ కూడా దెబ్బకు ఒక క్వశ్చన్ అడిగేసరికి ఆ క్వశ్చన్ అడిగి సైలెంట్ అయిపోతారండి అక్కడ. నువ్వు ఏ అధికారాన్ని బట్టి ఇవన్నీ చేస్తాను అడుగుతారు అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి. కానీ యేసుక్రీస్తు ఏమంటారు? సరే చెప్తాను, మీరేం బాధపడకండి, కానీ అంతకంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఏంటి? ఏమడుగుతాను? బాప్తిసం ఎలా వచ్చిందని అడుగుతాను. పరలోకం నుంచి వచ్చిందా లేకపోతే ఆయన ఇచ్చిందా అనగానే ఎట్ట తిరిగినా ప్రాబ్లం అయింది. కాబట్టి మాకు తెలియదని చెప్దాం అనుకున్నా, లేదు చెప్పేస్తారు. కాబట్టి మీకు తెలియదా మీరు చెప్పరైతే నేను చెప్పని సైలెంట్ వెళ్ళిపోతారు. కానీ చెప్పాలి కదా, హేతు అడుగు ప్రతివానికి మనం ఏం చేయాలి? బైబిల్ చెప్పింది, మరి మనం ఏం చేయాలి? చెప్పాలి. సమాధానంగా చెప్పినప్పుడు అతను కూడా సమాధానంగా వింటేనే కదా చెప్పగలం కదా. మరి ఇదంతా మీరు చెప్పాలి కదా. యేసుక్రీస్తు వారి స్టైలు, ఆ యొక్క మాట కానీ పౌలు గారి మాటలు కానీ మనం గ్రహించినప్పుడు, యేసుక్రీస్తు వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక విధంగా మాట్లాడారు, ఒక్క మాటలో తెంపేసి పడేస్తారు. కానీ ఏ శిష్యులైన వారు ఒక దగ్గర అడుగుతారు, ఏంటి? ఉపమానంలో ఒక మాట అడుగుతారు కదా. ఏ మాట అడుగుతారు అక్కడ? ఒక ప్రశ్న అడుగుతారు. వాళ్ళకి అర్థం కాలేదు అది. వాళ్ళు అడిగే విధానం ఏంటంటే నేర్చుకొని అడుగుతారండి యేసుక్రీస్తు దగ్గర. ఏంటి? ఏమన్నా నేర్చుకొని అడుగుతారు? ఉపమానంలో ఉన్నటువంటి ఒక ఉపమానం చెప్తాడు అక్కడ. ఏ ఉపమానం చెప్తాడు? ఏ ఉపమానాలు శిష్యులు అడుగుతారు యేసుక్రీస్తు దగ్గరని, ఆయన దగ్గరికి వెళ్ళి. విత్తువ అనే ఒక ఉపమానంలో దాంట్లో ఒక పార్ట్ గురించి అడుగుతారండి. ఉపమానంలో ఉన్నటువంటి ఒక పాట గురించి అడుగుతారు. ఏంటనంటే కాదు, దేని గురించి అడుగుతారు? గట్టిగా వాళ్ళ కాదు, దేని గురించి వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి.
ఆయన చెప్పినప్పుడు స్పష్టంగా కూర్చోబెట్టుకొని చెప్తారండి వివరంగా. అది స్పష్టంగా ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మరొకటి అర్థం కాక దాని గురించి వచ్చి అడుగుతారు. కాదు కాదు అది ఆన్సర్ అంటే దేంటి ఏందేం అడుగుతారంటే గురుగులు గోధుమల గురించి ప్రస్తావన వస్తుందండి. వచ్చినప్పుడు మాకు ఇది అర్థం కాలేదు ప్రభు ఏంటని వచ్చి అడుగుతారు యేసుక్రీస్తు దగ్గరికి. అప్పుడు స్పష్టంగా కూర్చోబెట్టారు. అంటే గురుగులు అంటే ఇది, గోధుమలు అంటే ఇది, మీరు ఇలా బ్రతకాలి, మీరు ఇలా జీవించకూడదని స్పష్టంగా చెప్తారండి కదా. ఆడినప్పుడు మాత్రం అయితేనే ఇలా ఒక్క మాటలు దింపేసి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడికి వీళ్ళ దగ్గరికి నేర్చుకోవాలని అడిగారు కదా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి. మరి వీళ్ళ దగ్గర ఎలా సమాధానం చెప్పారు? స్పష్టంగా, ప్రేమగా, నిదానంగా వివరణ అనేది ఇచ్చాడు. ఇప్పుడు అలాంటి వారు వచ్చేస్తే మనం చెప్పడానికి ఇదంతా చెప్పినా వాళ్ళు వింటారు. ఇప్పుడు ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు అని చెప్పాలా? మరి హేతు అడుగున ప్రతివానికి మనం ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులతో ఓపికతో చెప్పాడండి. మరి అలాంటి వారు వస్తారు, శాస్త్ర పరిశీలన లాంటి వారు ఉన్నారు చాలామంది, తెలిసి వచ్చి అడిగే రకాలు కదా. అలాంటి వరకు స్పష్టంగా ఇది మన దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇప్పుడు ఏమంటే యెషోమెస్ అంటే పరలోకానికి వెళ్తారు, ఈ పేరునే మీరు పరలోకం చేర్చేది అని చెప్తారండి. ఇప్పుడు నిజమైన పేరేంటో మనకు తెలియదు. ఆ లక్షణాలన్నీ కూడా దండిగా ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి పేరు పెట్టబడ్డాయి. మళ్ళీ ఈ పేరులో ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు అనేది హెబ్రీ భాషలో యెషోమెస్సియా, రైట్, అది పంచది. మరి ఇంతవరకు మనం చదువుకున్నామే ఆమెనని వాడు కానీ కదా, సత్యవంతుడు, ఇవన్నీ ఉన్నాయి కదా పేర్లు, అవి కూడా హెబ్రీ భాషలో ఉన్నాయి. మరి ఆ పేర్ల గురించి మనం ఏం ఆలోచన చేయాలి? మీరు పెట్టుకున్నది 2 పేర్ల గురించి మీరు ఆ మాట అంటేనే దీని గురించేనే మీరు పరలోకానికి వెళ్తారు అంటున్నారు. మళ్ళీ మిగతా పేర్ల గురించి ఏంటి మళ్ళీ అర్థం? ఇప్పుడు మనం అడుగుదాం జనరల్గా, వాళ్ళు ఏ అబద్ధం చెప్తారు కనుక మనం ఒక్క మాటలోనండి అలాగే చెప్పేసి వెళ్ళిపోవాలి. ఆ మాట ఏంటో ఒకసారి మాట ఒక్కటి చూసుకొని ముగించేసుకున్నాం. ఏంటనంటే ఒకసారి ప్రకటన గ్రంథానికి వద్దాం. ఒక్కసారి ప్రకటన గ్రంథం వినేవాళ్ళు అయితే ఇదంతా చెప్పినా వాళ్ళు వింటారు. కానీ వినని వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక్క మాటలోనే చెప్పాలి. ఆ మాట ఏంటంటే ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథం. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? యెషోమెస్సియా అంటేనే పరలోకానికి వెళ్తారు, అదేనా వాళ్ళు చెప్పే మాట? ఇది హెబ్రీ భాషలో ఉన్న మాట మీరు పలికితేనే, ఉచ్చరిస్తేనే మీరు పరలోకానికి వెళ్తారు కదా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల గారు ఇప్పుడు ఒక మాట అంటున్నారండి, ఒక పేరు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనకున్న పేరేంటో చాలా స్పష్టంగా వినాలి ఈ మాట. మీరు ఏమంటారంటే 12వ వచనం చూద్దాం. ఆయన 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయనను కానీ ఎవరు ఇందాక పైన వచనంలో క్రీస్తు ప్రభువుల గురించి చదువుకున్నాం. తెల్లని గుర్రములు ఎక్కి ఆయన మీద వస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత ఆయన గురించి మాట్లాడుతూ ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, అగ్ని జ్వాలల వంటి. ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ వచనం మీరు ఒక్కటి చూపిండి చాలంతే. చూద్దాం వచనం ఎంత స్పష్టంగా రాయబడిందో చూద్దాం. ఆయన శిరస్సు మీద అనేక కిరీటం ఉండెను. వ్రాయబడిన ఒక నామము. బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఆయనకు ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికంటూ ఒక పేరు ఉందంట. ఆయన చెప్తున్నాడు ఆయనకంటూ ఒక నామము గలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. మరి ఎవరికి ఏ నామం అని అడగండి ఇప్పుడు వాళ్ళని. ఏ నామం అంటే మనకి తెలియదు ఈ నామం అని అర్థం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చే ఆన్సర్ ఇది అడుగుతారు, ఏమంటే యెషోమెస్సియా అంటేనే మీరు పరలోకానికి వెళ్తారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక బైబిల్లో ఒక మాట ఉంది. మరి ఆ నామం ఏంటి? మరి ఇప్పుడు నీ మాట నమ్మాలా, బైబిల్లో ఉన్న మాట నమ్మాలా? ఆలోచించాలి ఒకసారి. ఇది ఇంకోసారి చదువు, ఏమంటున్నాడు అక్కడ స్పష్టంగా చదువు మరలా. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఆయనకంటే ఒక నామం ఉందంట. ఆయనకంటే ఒక స్పష్టత తెలియజేస్తున్నాడు చూడండి ఇక్కడ.
అది ఆయనకే ఆయనకు ఒక నామం ఉందంట, ఆయన నామం ఏంటో మనకు తెలియదు. ఆయన నామం అంటూ ఒకటి ఉందంట. అది ఆయనకి తప్ప అంటే తండ్రికి, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురికి తప్ప మరి ఎవరికి తెలియదు అంటుంటే నువ్వు వచ్చి ఈ పేరు చెప్తున్నావేంటి? అర్థమవుతుందన్నమాట. ఆయనే ఎవ్వరికి తెలియదని బైబిల్లో రాయించి మనకిస్తే నువ్వు వచ్చి ఈ పేరు చెబితేనే పరలోకానికి వెళ్తున్నావు అంటున్నావంటే నీకు ఈ పేరు తెలుసనా? మరి బైబిల్ వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? నా గురించి ఆ పేరు ఎవ్వరికి తెలియదు అంటున్నాడే. ఇప్పుడు ఆ పేరు ఏంటో వాళ్ళని అడగాలి. ఇప్పుడు నేను మాట నమ్మాలా, బైబిల్ మాట నమ్మాలంటే, బైబిల్ నమ్మాలంటే సైలెంట్గా వెళ్ళిపోలే, ఇక వాళ్ళతో మాట్లాడకూడదు. లేదు నా మాట నమ్మాలంటే ఇక ఏం చేయాలి? ఇక వదిలిపోయలే, ఇంకా వాళ్ళని వదిలేసేయాలి. వీలైతే వదిలేసేయాలి, మనకు మించింది ఏం లేదు ఇక. అంటే వచ్చిన మాట మనం బాగా ఆలోచన చేస్తే మనకు ఆయన నామం కూడా, యేసుక్రీస్తు నామం కూడా మనకు తెలియదని స్పష్టంగా రాయిస్తుంటే వీళ్ళు వచ్చి మొదలు చెప్తున్నారంటే వీళ్ళు అబద్ధ బోధకులు ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు తండ్రి నామం మనకు తెలుసానంటే తెలీదు. మరి ఆఖరికి యేసుక్రీస్తు నామం కూడా మనకు తెలుసా అంటే తెలీదు. మరి ఇన్ని రోజులు మనం తెలుసుకున్నట్టుగా మనం ఉంటున్నాం ఏంటి? కదా కదా అది అంటే బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పండి కదా ఆయన నామాన్ని గురించి. అంటే ఇది నామములు కాదు కానీ ఆయన గుణగణాలను పెట్టి వచ్చిన పేర్లు అంతే ఇవి. ఆయనకంటూ ఒక నిజమైన అసలు శిశులైన ఒక నామం, అది భూమి మీద ఎవరికి, ఆఖరికి దేవదూతలకు కూడా తెలియదండి ఆయన గురించి. కనుక ఒక్కసారి మనం ఆలోచించాలి. కనుక మరి యెషూవా మెస్సీ అన్న, యాహ్వే అన్న పరలోకానికి వెళ్తామా? అనకపోయినా వెళ్తామా? అసలు దాని గురించి ప్రస్తావనే లేదండి. అదొక భాష అంతవరకే. అప్పుడు ఒక భాషలో ఉన్నది హెబ్రీ భాష, గ్రీకు భాష. అప్పుడులో రాయించాడు మాట. ఇప్పుడు తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేసేసరికి యేసుక్రీస్తు అనే మాట రాయించబడింది. అవునా? ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి యేసుక్రీస్తు పేరు ఏంటి? జీసస్ కదా. హిందీలో కూడా ఏమంటారు ఆయన పేరు? యేషునా, యాషియా సంథింగ్ ఏదో అంటారు హిందీలో కూడా. ఇప్పుడు హిందీలో పేరు చెప్తే మీరు నమ్మ, లేకపోతే నరకం వాళ్ళంటే ఇంకేం ఆలోచన చేయాలి చెప్పండి? మనమే హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు యేసుక్రీస్తు అనే పదం అంటే పరలోకానికి వెళ్తారంటే ఎలా ఉంటుంది చెప్పండి కదా. వాళ్ళు చెప్తున్నారు అలాగే. ఇప్పుడు మీరు మా భాషలో అంటేనే మీరు పరలోకానికి వెళ్తారు అన్నట్టుగా చెప్తున్నారండి. అందుకని ఇంత వివరణ మనం తీసుకున్నాం. కనుక ఎన్ని నామాలు వచ్చాయి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి? 15 నామాలు వచ్చాయండి. మనకు తెలిసిన నామం ఒక్కటే, కానీ ఇప్పుడు తెలుసుకున్న నామం 14, దాదాపు 13 నామాలు మనం తెలుసుకున్నాం అన్నట్టు. మొత్తాన్ని 15. యేసు క్రీస్తు ఈ 2 తీసేస్తే అండి ఆ 13 నామాలు కొత్తగా మనం తెలుసుకున్నామండి ఈరోజు. కనుక అలాంటి వారు ఎవరైనా వస్తారు. కాబట్టి మాట ఒకటి చూపించామనుకోండి, నీ మాట నమ్మాలా, బైబిల్ మాట నమ్మాలి. లేదు నా మాట అంటే వాళ్ళని ఇంకా వదిలేయాలి, అంత ఏది చెప్పినా వాళ్ళు వదిలేయాలి. కనుక మనకు ఎవరు ప్రమాణం, ఏది ప్రమాణం అంటే బైబిలే మనకు ప్రమాణం, బైబిలే మనకు చట్టం, బైబిల్ చెప్పినదే మనం చేయాలి. బైబిల్ ఎక్కడ అయితే మౌనంగా ఉంటుందో అక్కడ మనము మౌనంగా ఉండాలి, ఎక్కడైతే మాట్లాడుతుందో అక్కడ మనము మాట్లాడాలి. ఇప్పుడు వాక్యం మనకి తెలియదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? తెలియదు అన్నట్టుగానే ఉండాలి. నాకు తెలుసు ఇదే పరలోకానికి వెళ్తుంది అంటున్నాడు అంటే అర్థం ఏంటిగా? వాక్యం ఎక్కడ మౌనంగా ఉండంటే నువ్వు అక్కడ ఉండట్లేదు, వాక్యాన్ని కలిపి చెరిపిడి బోధ నువ్వు చేస్తున్నావు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా ఒక పొల్లైనను, అందుకని బైబిల్లో రాయబడింది ప్రకటన గ్రంథంలో, ఒకవేళ కలిపిన ఎడల బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయి. పెద్ద తెగులు అంటే ఒకటి ఉంది, దానికి కూడా వస్తుంది. కనుక ఆయన నామాన్ని గురించి మనం ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రాముఖ్యత కాదు కానీ, నామం అనేది కాదు కానీ క్రియ ఏంటి? పని. ఆయన పనిని మనం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత నా పేరు ఇదని చెప్పుకొని ఎక్కడ తిరగలేదు. ఏం చేశాడు? క్రియ చేశాడు కదా. చేసి చూపించి మరణించి వెళ్ళిపోయాడు ఆయన కదా. కనుక క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు.
కనుక మనకు ఉండవలసినది ఏంటంటే క్రియారూపకంగా మనం పరలోకాన్ని సంపాదించగలం, కానీ పేరును బట్టి కాదు. కనుక మరి మనం తెలుసుకున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు వారి పేరు కానీ తండ్రి అయిన దేవుని పేరు కానీ మనకు అస్సలుగా ఎవరికి తెలియదన్న స్పష్టత మనకు వచ్చింది. కనుక మరి ఎవరు అడిగినా మనం చెప్పేటట్టుగా మనకి ఇవి ఈ లాస్ట్ వచ్చిన మీరు చూపించారంటే వాళ్ళకి అర్థమైపోతుందండి కదా. కనుక ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. ఎన్ని లక్షణాలు ఆయనకున్నాయో ఆ గుణగణాలన్నీ మనలో ఉండాలని చెప్పాడు ఆయన కదా. ఈ గుణగణాలన్నీ కూడా మనలో ఉండాలి. సమాధానకర్త యొక్క అధిపతి, అసలుకి ఆయన లక్షణాలు ఒక్కొక్కటి వివరిస్తేనండి ఎంత లోతైన భావాలు ఉన్నో తెలిసి ఈ నామాలే ఓన్ ఆయన పేర్లు చెప్పుకోవడానికి ఇది ఎండుగున్నాయి. ఇంకా ఆయన పేర్లు చెప్పుకోవడానికి టైం సరిపోవట్లేదు మనకి. మరి ఆయనకు ఒక్కొక్క పేరు దానికి అర్థం తెలియజేసుకోవాలంటే ఇంకా టైం పడుద్ది. ఓన్లీ హెడ్లైన్ మాత్రమే చదువుకున్నాం ఇన్ని రోజులు, 2 రోజుల నుంచి. కనుక వివరణలోనికి వెళ్తేనంటే చాలా ఉన్నాయి. కనుక ఈ నామాలను బట్టి ఆలోచించేద్దాం, ఆయన గుణగణాలను బట్టి ఆలోచించేద్దాం. మనలో ఉన్న గుణాలను, చెడు గుణాలను తీసివేసి ఆయన యొక్క మంచి గుణాలు మనము అనవర్చుకొని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతాం. కనుక మరి విన్న మాటలను మరి మరచిపోకోకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఆ యొక్క వాక్యాన్ని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే అపవాదిగాడు ఎలా ఉంటాడు, ఎనీ టైం మన పక్కనే ఉంటాడు. దాన్ని దొంగలించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్త పడాలి. తాళాలు వేసుకోవాలి మన మనసుకి, వాడు వచ్చి దొంగలించుకోకుండా. కాబట్టి ఆలోచించేత గ్రహిద్దాం. మరి ఈ మాటలు నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఇంతవరకు మీ ప్రియకుమారుని యొక్క నామముల గురించి తెలుసుకున్నాం. నాయన తండ్రి, ఆయన యొక్క గుణగణాలు ఎంత గొప్పవో తండ్రి, ఎన్నో గుణగణాల ద్వారా తండ్రి మా జీవితం మేము మార్చుకోవాలని ఎన్నో మాటలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. నేను ఎంతోమందినైనా మీకు విరుద్ధంగా అబద్ధ బోధకులనైనా అపవాది తండ్రి వారిని తయారు చేసి లోకంలోనికి నిన్న మీరు అనుకున్నది తండ్రి జరగనివ్వకోకుండా తండ్రి వాడు ఎన్నో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాడు. నైనా దాన్ని మేము తెలుసుకొని జాగ్రత్త పడి నిజమేంటో తెలుసుకుని నైనా తండ్రి ప్రతి వానికి తండ్రి సమాధానాన్ని ఇచ్చేటటువంటి వారముగా మేము ఉండలాగా కృప దయచేయమని వేడుకొనిచున్నాం. ఇంతవరకు విన్న ప్రతి మాటను నైనా మన హృదయం మా హృదయమైన పలక మీద దాన్ని వ్రాసుకొని ఎల్లప్పుడూ దాని ప్రకారంగా జీవించలాగా కృప దయచేయమని వేడుకొనిచ్చు. ఎంతమంది అయితే మీ వాక్యాన్ని అంగీకరించారో తండ్రి, వింటున్నారో, తెలుసుకుంటున్నారో, ఆలోచన చేస్తున్నారో వారందరూ హృదయాల్లో మీ వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పరిచయమని వేడుకొనిచ్చు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.